హాయ్ ఫ్రెండ్స్, మా మేడం ఆదివారం రోజు చేపల కోసం అయితే షరక్ అయితే పంపించింది. ప్రతి ఆదివారం షరక్ అయితే బావాలి, చేపలు తేవాలి. కువైట్లో షరకులు అయితే చేపలు ఫేమస్. రకరకాల చేపలు అయితే అక్కడ ఉంటాయి ఫ్రెష్గా. ఇక్కడ ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అవన్నీ మా మేడంకి అయితే వాట్సాప్లో పెట్టాలి. అంగ నచ్చిన చేపలు అయితే తెమ్మంటుంది. ఆమెతో పాటు మమ్మల్ని కూడా తెచ్చుకోమని చెప్తుంది. మా ఇంట్లో అయితే కువైట్లో అన్నం ఎవరు ఇండియా అన్నం చేస్తారు. పని మనిషి తిరిగా ఉండడం వల్ల మనకు సపరేట్గా అయితే చేస్తుంది. కువైట్లో కొన్ని రెండల్లో అయితే కువైట్లో చేసిన అన్నమే డ్రైవర్లకు ఇస్తారు. అదే పనిగా స్పెషల్గా అయితే చేయరు. కొన్ని రెండల్లో అయితే పని మనిషి మంచోళ్ళు అయితే చేసిస్తూ ఉంటారు. కానీ కొన్ని రెండలు కువైట్లో ఒప్పుకోరు. కొన్ని రెండల్లో అయితే పని మనుషులు మంచోళ్ళుగా ఉన్నప్పుడు కువైట్లో తెలియకుండా ఏమైనా చేసిస్తూ ఉంటారు కూర. కానీ కువైట్లో చూసినా ఒప్పుకోరు. కొందరు అయితే అదే పనిగా చేసుకొని తినండి మీరు ఇండియా కూరలు అని చెప్తారు కువైటోళ్ళు. అట్లా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మా ఇంట్లో అయితే అలా ఏమి ఉండదు. మాకు సపరేట్గా అయితే మేము చేసుకుంటాము. మేమైతే 5 కేజీలు తీసుకోవడం జరిగింది స్పెషల్గా. ఈ చేపలు అయితే ముళ్ళులు ఉండవు. ముళ్ళు లేని చేపలు అయితే బాగుంటుంది కూర చేసేదానికి. అందులో మన ఇండియా వాళ్ళకు కొంచెం ముక్కలు ముక్కలే కావాలి కాబట్టి. కువైట్లో అయితే అట్ట కాదు, చేపే తింటారు. మేమైతే 5 కేజీలు తీసుకున్నాము. మా మేడంకి అయితే 2 కేజీలు అయితే తీసుకున్నాము. ఆమెకైతే సన్న చేపలు తీసుకున్నాము. చూడండి, ఇవైతే మా కువైట్ వాళ్ళకి ఇవి. అవి అయితే 2 కిలోలు. ఇవైతే 2 కావాలి సపరేట్ పని మనిషి కూడా జరిగింది. లాస్ట్లో అయితే మా పని మనిషి అయితే కూర అయితే ఇలా చేసింది. మా పని మనిషి మాత్రం కూరలు అయితే బాగా చేస్తుంది. వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.